నాగవంశీ గారు ముందే చెప్పారండి, స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ కామెడీ కోసం రండి అని. మనమే ఏం లేదు. హలో ఆల్, వెల్కమ్ టు ఎక్స్షేడ్స్. ఈరోజు మనం మాట్లాడబోయే మూవీ సుస్వాగతం. విశ్వక్ సేన్ గారి బిగ్గెస్ట్ ప్లస్ ఆయన యాటిట్యూడ్ అండ్ ఆయన ఎనర్జీ, అనుదీప్ గారి బిగ్గెస్ట్ ప్లస్ ఆయన అమాయకత్వంతో కూడిన హ్యూమర్. సో ఈ యాటిట్యూడ్ అండ్ ఎనర్జీ అండ్ ఈ అమాయకత్వం రెండు కలిస్తే ఐ థాట్ హ్యూమర్ జనరేట్ అవుతుంది అండ్ హ్యూమర్ సెట్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ హ్యూమరే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అండి. అంటే ఒక మాస్ హీరో ఇలాజికల్ పంచెస్ క్రాక్ చేస్తే ఏమో నాకైతే ఫన్ జనరేట్ అవ్వలేదు. ఏమో ఇవే జోక్స్కి వి లాఫ్డ్ అవుట్ లౌడ్ ఇన్ జాతిరత్నాలు, అండ్ ఇవే జోక్స్కి అక్కడక్కడ ప్రిన్స్లో కూడా మనం ఎంజాయ్ చేసాం. బట్ విశ్వక్ సేన్ గారికి ఉన్న ఇమేజ్కి ఆ స్టైల్కి ఈ హ్యూమర్ సెట్ అవ్వలేదు. ఇట్ ఫీల్స్ ఇల్లాజికల్. అండ్ ఒక్కసారి మీకు ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందంటే యూ వోంట్ ఫీల్ ది కామెడీ ట్రాక్ ఎట్ ఆల్. సో కామెడీ ట్రాకే లేకపోతే యూ ఫీల్ లైక్ అసలు ఈ సినిమాకి ఎందుకు వచ్చానని. నాగవంశీ గారు చెప్పినట్టు కథ లేకపోయినా, స్క్రీన్ ప్లే లేకపోయినా వీ కెన్ లివ్ విత్ ఇట్. బట్ హ్యూమరే జనరేట్ అవ్వకపోతే అది అనుదీప్ గారి సినిమాల్లో ఐ డోంట్ నో తేడా కొట్టేస్తుందండి. అదే జరిగింది ఈ సినిమాకి. ప్రిన్స్ సినిమా కూడా ఇట్లాగే ఉన్నా, బట్ యూ ఫీల్ ఇట్స్ అ డీసెంట్ వాచ్ బికాస్ ఆఫ్ అనుదీప్ గారి హ్యూమర్ అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది అండ్ తమన్ గారి సాంగ్స్ అండ్ బీజిఎం సేవ్ చేసినాయి. బట్ ఈ సినిమాలో విశ్వక్ సేన్ గారి స్టైల్కి హ్యూమర్కి అసలు సెట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ ఐ డోంట్ నో, ఒక్క సాంగ్ కూడా నాకైతే రీచ్ అవ్వలేదు. సో యూ ఫీల్ ఇట్స్ నథింగ్. సో ఇదంతా కాదు, సినిమా చూడాలా చూడొద్దా అంటే మీరు జాతిరత్నం ఎక్స్పెక్ట్ చేస్తే యూల్ ఫీల్ డిసప్పాయింటెడ్. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఎ ప్రిన్స్ యూ మైట్ లైక్ ఇట్. సో మీరు సినిమా చూడండి, లెట్ మీ నో హౌ యూ ఫెల్ట్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.